ఎంత అద్భుతం అండి! దేవుని వాక్యము శక్తి గలది. చెప్పేవారు అబలలైన సబలలైన పురుషులైన స్త్రీలైన శక్తి దేంట్లో ఉందండి? చెప్పండి గట్టిగా. వాక్యములో ఉన్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అది స్త్రీ చెప్తుందా పురుషుడు చెప్తుందా అని కాదు. ఒక లేడీ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే తీసుకోడా పురుషుడు? లేదు, నేను పురుషుడు ఇస్తేనే తీసుకుంటానంటే ఏదైనా పురుషుడో స్త్రీయో ఇంజెక్షన్ పడాలి, రోగము నయం కావాలంతే. మరి నేను స్త్రీగా ఉండి యేసుక్రీస్తు కూర్చున్న సువార్త ఆ అక్రమస్తుని ఇంట్లో చెప్పినాను. దేవుడు నా ప్రయాసం వ్యర్థం చేయలేదు. ఆ బహు దుర్మార్గుడు మందిని ఉంచే మూఠా రౌడి ఆ రోజు కన్నీళ్లు గార్చినాడు. బండ బదలైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించినాడు. నేను ప్రార్థన చేసినాను. తర్వాత మా సంఘానికి వారు రావడం, దాదాపు 40 మంది బాప్తిసం తీసుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత పెద్ద పంట కోసినాను. 40 మంది కంటే ఎక్కువగా. దాంట్లో ఒక కాపరి కూడా మరి ప్రభు సేవ చేసినాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు బలహీనరాలు ఉండొచ్చు, నువ్వు స్త్రీగా ఉండొచ్చు, కానీ నువ్వు క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవారు దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రీసు దేశస్తుడని, మరి ఏ దేశస్తుడైనా, యూదుడని హెల్లేనుడని, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క శక్తి క్రియలు నువ్వు చేయగలవు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఈ మాట అంటున్నాడు కదా, అది తప్పకుండా పురుషులకైనా స్త్రీలకైనా వర్తిస్తుంది ఈ మాట. మీరు సర్వలోకములకు వెళ్ళండి. 15వ వచనం, మార్క్ 16:15. మీరు సర్వ లోకమునకు వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. నమ్మిన వారి వలన, వారు స్త్రీలైనా పురుషులైనా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడుతుంది. వారు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఒకవేళ పురుషులే ఈ పని చేయాలంటే తప్పకుండా బ్రాకెట్లో ఫర్ మెన్ ఓన్లీ అని ఉండేది. అలా లేదు కాబట్టి నువ్వు నేను కూడా ప్రభు పేరట ఈ పనులు చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దెబోరా వలె తన ప్రజల కొరకు ఆమె నిలబడి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధానికి వెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలండి. ఎప్పుడు దెబోరా గురించి నేను ధ్యానించినా చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇంట్లో కలహాలే తట్టుకోలేరు స్త్రీలు, పెద్ద 10,000 మందితో యుద్ధానికి వెళుతుంది, శత్రువును అడగొట్టడానికి వెళుతుంది. బారాక్ అంటున్నాడు, నువ్వు లేని నేను పోను, నువ్వు కూడా రావాలి నాతో. ఆ రోజు దేవుడు ఎంత ఘన విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దెబోరా ద్వారా అనుగ్రహించినాడు. 40 సంవత్సరాలు నెమ్మదిగా ఆ దెబోరా ఉన్న కాలమంతా ఇశ్రాయేలు నెమ్మదిగా ఉండినాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 20 సంవత్సరాల పైగా శత్రు బాధతో పీడింపబడిన ఇశ్రాయేలు గొప్ప విడుదల కలిగి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకున్న తలాంత్ ఏదైనా నువ్వు వాడుకోవాలి. ఆ రోజు ఆ యాయేలు వాడుకుంది కదా, యాయేలే ఆ సిసేరాను తలకు మేకు సుత్తెతో దిగగొట్టి ఆ శత్రు హతమార్చేసింది. అంటే అంత ఐడియా దేవుడు వాడుకుంటాడు. ఆమె చేతిలో ఉన్న సుత్తే ఆ మేకు వాడబడి, అయ్యో నాకు ఏ వరాలు లేవు, తలాంతులు లేవని నువ్వు అనుకోకూడదు. నువ్వు అడుగుతున్న కొలదే తన ఊటల్లో నుండి నీకు ప్రతి విధమైన శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కోడి పుంజును వాడుకున్నాడు కదా, నాకు ఆశ్చర్యం అవుతుంది. పేతురు బుద్ధి చెప్పాలంటే 3 సార్లు కోకరుకో అని కోడి కూసింది. అంటే కోడిని వాడుకున్నాడు. కూసినప్పుడల్లా పశ్చాత్తాపడుతున్నాడు. యేసయ్య చెప్పిన మాట నెరవేరేది. నాకు అనిపిస్తుంది, మోషే చేతిలో కర్ర ఉండేది, ఆ కర్రను దేవుడు వాడుకోలేదా? నీకు నీ చేతిలో ఏదున్నా, ఏ వరమున్నా తప్పకుండా దేవుడు నిన్ను వాడుకోగలడనే విశ్వాసము నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. స్త్రీలను తక్కువగా అంచనా వేయకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ ప్రభు గురు ఘన విజయాలు సాధిస్తుందనే విశ్వాసం పురుషులలో కూడా రావాలనే ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ ప్రయత్నాలన్నీ కూడా. 2వ యోహాను గ్రంథం చూసినప్పుడు ఈ గ్రంథమే
ఒక స్త్రీకి రాయబడినట్టు వాక్యంలో చూస్తున్నాము. యోహాను రాసిన 2వ పత్రిక, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. అంటే ఈ గ్రంథం ఎవరికి సంబోధింపబడిందండి? ఎవరికి? నేను చెప్పే మాటలు కాదు, వాక్యం నుండి మీరే చూస్తున్నారు కదా. ఏర్పరచబడిన, ఏమనుంది? ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె ప్రభువునందు ఏర్పరచబడే ఆమెకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఆమెకు రాస్తున్నాడంటే ఆ సంఘాన్ని, ఆమె నడిపిస్తుంది ఆ సంఘాన్ని. ఆమె పిల్లలంటే ఆమెకు ఆత్మీయంగా ఆమె ప్రయాసం ద్వారా ఆత్మలో కన్న పిల్లలు అన్నమాట. ఈ గ్రంథమే ఆమెకు, ఇట్ ఇస్ అడ్రస్ టు ఎ ఉమెన్, ఎలెక్టెడ్ ఉమెన్. ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని నేను రాస్తున్నాను. ఇంకా చాలా రుజువులు ఉంది. దేవుని ఆత్మచేత నింపబడిన స్త్రీలను ఎప్పుడు కూడా పురుషులు ఆటంకపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపబడితేనే స్త్రీలు సేవ చేయగలుగుతారు. కాబట్టి అట్టి ఆత్మను దుఃఖపరచొద్దు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, అభ్యంతరముల వలన లోకము నాకు శ్రమ. అదొకసారి తీయండి అన్నమాట. మత్తయి సువార్త 18:7. అభ్యంతరముల వలన లోకము నాకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. నిన్నెవరైనా అభ్యంతరపరుస్తున్నారా సేవ చేయడానికి? నువ్వు ప్రార్థన చేయి, తగ్గించుకో, వినయం బుద్ధితో దేవుని వాక్యానికి లోబడు. కానీ దేవుడిచ్చిన ప్రేరణ అణచివేయకుండా దైవ కార్యాలు చేస్తూ ఉండు. మనుషుల విమర్శలన్నీ పెడచెవి పెట్టు. దేవునికి దర్శనాన్ని సాధిస్తూ ముందుకు సాగు. సాగిపో, ఆగిపోకు. ఎందుకంటే అభ్యంతరాలు తప్పకుండా వస్తుందని ప్రభు అన్నాడు. అభ్యంతరములు రాక మానవు. అభ్యంతరాలు తప్పకుండా వస్తుంది, కానీ ఎవని వలన అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి శ్రమ. పరిశుద్ధాత్మకు విరోధంగా చేసిన పాపానికి క్షమాపణ లేదు. ఎందుకంటే ఆత్మతో నింపబడితేనే ఒక స్త్రీ దైవ కార్యాలు చేయగలుగుతుంది. ఓ ఇండ్లు చక్కబెట్టడానికే స్త్రీకి శక్తి లేదు, 2 రొట్టెలు చేయడానికే నడుము నొప్పి అంటే దైవ కార్యాలు చేయడానికి ఎంత శక్తి కావాలి? ఆ శక్తి ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒక సంఘాన్ని నడిపిస్తానికి పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎలా నడిపిస్తుంది? ఆమె ఏర్పరచబడింది. అనేక మంది ఆత్మీయ పిల్లలకు తల్లిగా ఎలాగ మారుతుంది? తప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారానే. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు కదా, ఆ శక్తితోనే దైవ కార్యాలు చేస్తున్నారు కదా. కనుక అట్టే ఆత్మకార్యాన్ని ఎప్పుడు కూడా అభ్యంతరపరచకుండా, మరి దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి. ఎందుకంటే దైవ శిక్షకు తప్పకుండా దేవుని ఉగ్రత కట్టి వారు లోనైపోతారు. ఎందుకంటే దేవుడు స్త్రీని తన రూపంలో సృజించుకొని ఒక ఉద్దేశం కలిగి ఒక ప్రణాళికతో సృష్టించినాడు. తన రూపంలో చెక్కుకున్నాడు. అన్నిటి ఏలుమని స్త్రీకి పురుషునికి అధికారం ఆధిపత్యం ఇచ్చినాడని ఆదికాండం 1:26-27లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం నిర్ణయానికి రావాలి. పౌలు అంటున్నాడు, 1 కొరింథీ 12వ అధ్యాయము 18-23 చూసినప్పుడు, మనమందరం విశ్వాసము యేసు క్రీస్తు అనే శరీరములో అవయవములుగా ఉన్నాము. ఒక మనిషికి 2 కాళ్ళు కదా. ఒక కాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంది, బలంగా ఉంది, ఇంకో కాళ్ళు అస్సలు వేలాడుతుందంటే ఆ మనిషి ఎలా నలుస్తాడు? నాకు ఒక కాళ్ళు చాలా బాగుందిలే, నాకు ఒక కాలు చాలా బలంగా ఉందంటే సరిపోతుందా? ఇంకొక కాలు వేలబడుతుందంటే సరిపోదు. 2 కాళ్ళు కూడా సమంగా, శక్తివంతంగా, బలంగా ఉంటేనే ఆ మనిషి నిలుస్తాడు, నడుస్తాడు, పరిగెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరంలోనే ఒక అవయవం బలహీనంగా ఉంటే ఆ శరీరం అంతా చచ్చుబడిపోతుంది, పనిచేయలేకపోతుంది. క్రీస్తు శరీరము సంఘములో ప్రతి స్త్రీ కూడా చురుగ్గా ప్రభు కొరకు ప్రకాశిస్తేనే ఆ సంఘము వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చార్ల్స్ స్పర్జన్ గారు స్త్రీలను చాలా ప్రోత్సహించేదాడు 18వ శతాబ్దంలో. స్త్రీలు తప్పకుండా దేవుని వాక్యాన్ని బోధించాలని చాలామంది స్త్రీలను ప్రోత్సహించినాడు. పాల్ యాంగిచో గారు తన సంఘములో
స్త్రీలు సేవ చేసినారు, ప్రయాసపడుతున్నారు కాబట్టి ఈనాడు ప్రపంచంలోకెల్లా అతి గొప్ప సంఘముగా వర్ధిల్లిందని సాక్ష్యం చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో దెబోరాను వాడుకున్నాడు, పాత నిబంధనలో ఎస్తేరును వాడుకున్నాడు. రాణి స్థానంలో ధైర్యంగా రాజు సన్నిధికి వెళ్ళి ప్రజల నిమిత్తం ఆమె నోరు తెరిచింది. ప్రజలందరూ, యూదులందరూ రక్షింపబడినారు. హుల్దా ప్రవక్తి వాడబడింది, హన్నా వాడబడింది. ఇశ్రాయేల్లోకెల్లా గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా మారిపోయింది. క్రొత్త నిబంధనలో మీరు రోమా 16లో అనేక మంది స్త్రీలను చూస్తున్నారు. మగ్దలేని మరియ, మరి యేసుక్రీస్తు తల్లి అయిన మరియ, ఎలిజబెత్, ఇలాంటి స్త్రీలు అనేకంగా ఉన్నారు. ఇంకా మీరు రుజువుల కొరకు ఎదురు చూడకుండా లేవాలి ప్రభు కొరకు. దెబోరా లెమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెబోరాను లేవాలి. కేవలం ప్రసంగం చేస్తేనే నా సేవ కాదు, పాటలు పాడడం, ఆతిథ్యం ఇవ్వడం, సేవలో సహకరించడం, ఆలయం శుభ్రం చేయడం కానీ, వంట వండడం కానీ, ప్రార్థన చేయడం కానీ అనేక రీతుల్లో సంఘాన్ని కట్టగలవు. మా రూమ్కు నిన్న మంచి వంటకం వచ్చింది, భలే రుచిగా ఉంది. తింటూ నేనన్నా ఎవరు వండినారంటే, అమ్మ కొంతమంది విశ్వాసులైన స్త్రీలు ఈ వంటకం వండినారా. అప్పుడు నాకు ఓ మాట గుర్తొచ్చింది. యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిలబడువానికి కూడా అంతే భాగం అంట. నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నా, నాకు ఇస్తాడు ఫలం. అక్కడ వంట వండి నాకు వంట రుచికరమైన ఆహారం అది వారికి కూడా అదే ఫలం అండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఆయన బహుమానము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి ప్రభు మనతో అనేక రీతిలో మాట్లాడినాడు. 68వ కీర్తన 11వ వచనంలో ఉంది, ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గ్రేట్ ఈస్ ద ఆర్మీ ఆఫ్ విమెన్ హు ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువే మాట సెలవిస్తున్నాడు, ఏ మనిషి చెప్పిన మాట కాదు. 68వ కీర్తన 11వ వచనం తీసి చూడండి. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని వాక్యంలో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు ఫలించాలి ప్రభు కొరకు అని నేర్చుకున్నది ఏంటి? దెబోరా వలె నువ్వు ఫలించాలి, దెబోరా వలె ప్రకాశించాలి. ఇంకా అనేక మంది స్త్రీలు మాదిరికరంగా ఉన్నారు. ఫలభరితమైన జీవితం ఎదురు చూస్తున్నాడు. నీకున్న తలాంతులు పాతి పెడుతున్నావా? తలాంతు పాతి పెట్టిన వాన్ని ఉపమానంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా. తలాంతులు వాడుకున్న వారిని ఎలా సంబోధన అంటే బడా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిలోనూ నమ్మకంగా ఉన్నావు, అనేక వాటి మీద నేను నియమిస్తాను. హల్లెలూయా. నేను ఆరంభించినప్పుడు స్త్రీల కొరకు పరిచర్య ఆరంభించినాను. మొదటి చిన్న గుంపు స్త్రీల కొరకు వాక్యం ఇస్తూ వారిని దేవుని మార్గంలో నడిపించినాను. నాకు ఆ తలాంతు ఉండే నడిపించినాను. నేను ఎప్పుడు ఊహించలేదు దేవుడు ఒక సంఘం 3000 మంది సంఘములు ఉన్న ఆ సంఘానికి కాపరిగా నన్ను పిలుస్తాడని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పని చక్కగా చేసినాను. అడుగు అడుగున మెట్టు 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 నన్ను దేవుడు పైకి లేపినాడు. ఇప్పుడు మా సంఘంలో పురుషులు స్త్రీలు సమంగా ఉన్నారు. వారు తప్పకుండా నన్ను ఒక దైవజనురాలుగా, అభిషక్తురాలుగా, ఒక సంఘ కాపరిగా నన్ను గుర్తించినారు. అది ఎవరు చేసిన పని అండి? దేవుడు చేసిన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఫలించాలి ప్రభు కొరకు. ఏ యొక్క తలాంతు వరము నువ్వు అలక్ష్యం చేస్తున్నావో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న వరాన్ని నీవు అలక్ష్యము చేయకూడదు. డో నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. వాడాలి, ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడిందండి. మీ పెరట్లో ఒక చెట్టు పెట్టి పువ్వు వస్తుందా, కాయ వస్తుందా, మొగ్గేస్తుందా అని చూస్తూ ఉంటావు కదా ఎరువేసి. మరి మన యజమానుడు ఎంత ఎరువేస్తున్నాడు, ఎంత దీవెనేస్తున్నాడు. ఫలిస్తామా అని ఎదురు చూస్తున్నాడు. ఫలం రాకుంటే తప్పకుండా పెరిగి గోడపైకి పారేస్తారని వాక్యంలో చూస్తున్నాం, ఉపమానాల్లో. ఫలభరితమైన జీవితం నాకు దయచేయమని ప్రార్థించాలి. ప్రార్థన నీకు ఒకవేళ వరంగా ఉంటే ప్రార్థన చేయి. హన్నాకు ఆ వరం ఉండేది, ప్రార్థన చేసింది, ప్రవక్తనే తయారు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థనైనా, పాటలైనా, పరిచర్య అయినా, ఆతిథ్యం ఇవ్వడమైనా, ప్రత్యక్షపు గుడారం కట్టడానికి కూడా దేవుడు స్త్రీలను వాడుకున్నాడు. కనుక ఈ ఆధునిక ప్రపంచంలో, పాపంతో నిండిన, మాలిన్యంతో నిండిన ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని అందరినీ కూడా గొప్ప జ్యోతుల వలె వాడుకోవాలన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. మూర్ఖమైన వక్రజనుల మధ్యలో జీవవాక్యం పట్టుకొని మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అయ్యా, లోకము అబలలని మమ్మును పిలిచిన బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను వెన్నుకుంటామని వాక్యం సెలవిస్తుంది. శారీరకమైన బలం కాదు, ఆత్మలో అంతరంగ పురుషుడు దినదినము బలం పొందుతాడని, నీ కొరకు ఘన విజయాలు మేము సాధించగలమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మేము సువార్తను అందించగలమని, ప్రభువా మమ్మును స్త్రీలని లోకమించిన మాలో ఒక పురుషుడు ఉన్నాడని, యేసు ప్రభువే మా హృదయాన్ని ఏలుతున్నాడని, మాకు నూతన జీవితం ఇచ్చి, నూతన జీవాన్ని ఇచ్చి, మమ్మను ఆత్మతో నింపి తప్పకుండా తన రాజ్యాన్ని కట్టడానికి మాకున్న తలాంతులు, వరాలు, ఫలాలు ఇవన్నీ కూడా రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోగలననే గొప్ప విశ్వాసం ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియజేసిన వందనాలు చెల్లిస్తున్నాను. నీ రూపంలో మేము చెక్కబడినాం, నీ ఆత్మ మేము కలిగిన వారు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో గొప్ప గొప్ప వీర వనితలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. నశించే ప్రజల గురించిన ఆత్మ భారం మాకు అందరికీ దయచేయండి నాయన. ఎంతో మంది నశించిపోతున్నారు. వారికి సువార్త అందించడానికి నిలుచున్న ప్రతి స్త్రీని మీరు వాడుకోమని, టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న స్త్రీలను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని. అవును ప్రభువా, నువ్వు స్త్రీలను ప్రేమిస్తున్నావు. స్త్రీల కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నావు. వారిని తప్పకుండా నీ ఆత్మతో నింపి వాడుకుంటావు. ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచండి. నీ పరిశుద్ధాత్మ బలాన్ని వారి దయచేయండి. వారి వ్యక్తిగత జీవితం కట్టుకోవాలి, వారి కుటుంబాలు కట్టుకోవాలి, వారి సంఘాన్ని వారు కట్టుకోవాలి, మరొక రాజ్యాన్ని కూడా కట్టాలి. తప్పకుండా నువ్వు వాడుకుంటావు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని, ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వారి శరీరాలకు కావాల్సిన ఆరోగ్య బలం దయచేయండి. వారి భర్తలను, పిల్లలను ఆశీర్వదించండి. వారి ప్రార్థనలు మీరు జయము దయచేయండి. వారి శరీర రుగ్మతలన్నింటిని విడుదల దయచేయండి. వారి ఆశయాలు, ఆశలు, వారి సేవలు మీరు దీవించమని, ఫలభరితంగా ఉండడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 3 సార్లు ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు
ప్రభు